వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతాం. వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించాం. రైతులు క్యూ లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చింది. రైతులు క్యూ లైన్లో నుంచుంటే తప్పేటట్టు అన్నదాతను అవమానించేలా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 270కి విక్రయించాల్సిన యూరియా బస్తాను 300కు పైగా 400 అమ్ముతూ రైతు ధనాన్ని బ్లాక్ మార్కెట్లో 250 లేదా 300 కోట్లు లూటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైంది. వరదలతో పంట నష్టపోతే ఆదుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం అంటేనే చంద్రబాబుకు ఇష్టం ఉండదని మొదటి నుంచి వ్యవసాయం దండగాని ధరణిలోనే ఉండేవారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. బాధ్యతల నుండి తప్పుకొని కార్పొరేట్ సంస్థలను ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అడుగడుగున పోలీసులు అడ్డుకుంటున్నా ఎక్కడా తగ్గని రైతు సోదరులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హోరెత్తిన రైతు పోరుబాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో అన్నదాత పోరుకి కూటమి ప్రభుత్వంపై కదం తొక్కిన రైతులు. అడుగడుగున పోలీసులు ఆంక్షల మధ్య ముందుకు సాగిన రైతు సోదరులు. వైసీపీ నేతలు పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. వైసీపీ నేతలు రైతుల పక్షాన పోరాడితే కూటమి ప్రభుత్వానికి ఉలికెందుకు? నీట మునిగిన పంట పొలాలను ఒక ప్రజాప్రతినిధినైనా పరిశీలించారా? క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ చెల్లించారా? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడ్డ యూరియా ఎరువులు అందచేయాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నందిగామ సీఎం రోడ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులను, యూరియా గురించి వినతి పత్రాన్ని ఆర్డీఓకి అందజేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్, మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, నల్లగంట్ల స్వామిదాసు, జగ్గీపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏరూరి శివాజీ, రాష్ట్ర జిల్లాలో ఉన్న వివిధ హోదాల వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు. పెద్దలు మాజీ శాసనసభ్యులు ముందుతోక జగన్మోహన్ రావు గారు, అదేవిధంగా సోదరులు ఎమ్మెల్సీ ముందుతోక అరుణ్ కుమార్ గారు ఒక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మల్లాది విష్ణు గారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు స్వామిదాస్ గారు, అదేవిధంగా మా మేయర్ గారు కానివ్వండి, తన్నీరు నాగేశ్వరరావు గారు కానివ్వండి, మా డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు గారు కానివ్వండి, ఏరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కానివ్వండి, మా స్టేట్ కమిటీలోని ఆశీష్ గారు కానివ్వండి, పెద్దలందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని, అంటే కూటమి ప్రభుత్వం ఎంత దౌర్జన్యంగా గూండా రాజ్యం. మొన్నే చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎవరైనా యూరియా గురించి క్వశ్చన్ చేసినా అడిగినా కేసులు పెట్టండి, లోపలేయండి, బొక్కలు అయ్యిందని చెప్పి ఏదైతే చంద్రబాబు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు పోలీసు వారు శాంతియుతంగా రైతులతో కలిసి ఏదైతే ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు. ఆటోల్లో వచ్చినా, బైకుల మీద వచ్చినా, బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు. ప్రతి చోట గారా ఈరోజు మీ మీద మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది. ఈరోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా, ఎంతమంది ఆపినా మేము వెళ్తాము. రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము.
ఈరోజు ఎందుకు ఇంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు? శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను. సమాధానం చెప్పండి. ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గ్రామాల నుంచి రైతులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట అడ్డుకున్నారు. ఆటోల్లో వచ్చినా, బైకుల మీద వచ్చినా, బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించేసి వెనక్కి పంపించారు. ప్రతి చోట ఈరోజు మీ మీద మేము కేసులు బనాయిస్తూ మీరు వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరించడం జరిగింది. ఈరోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా, ఎంతమంది ఆపినా మేము వెళ్తాము. రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు దమ్ముగా, ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకు వచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము. ఈరోజు ఎందుకు ఎంత భయం? ప్రజలంటే భయమా? రైతులంటే భయమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా? ఎవరంటే భయం మీకు? శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను. సమాధానం చెప్పండి. ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు. మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, ఈరోజు యూరియా అందక కానివ్వండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చింది. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రైతు భరోసా అందజేసేవారు, ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళం. ఏ చిన్న కష్టం వచ్చినా సచివాలయం సిబ్బంది కానివ్వండి, ఆర్బీకేలో సిబ్బంది కానివ్వండి రైతాంగానికి అండగా ఉండేది. ఈరోజు ఎవరున్నా రైతుల గురించి పట్టించుకునేవారు. మీరు చెప్పిన అన్నదాత సుఖీభావ గారా సరిగ్గా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా మీరు చెయ్యాలి అని చెప్తే అంతా బాగానే ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రైతులందరూ బాగున్నారని చెప్పని ఈరోజు అది అబద్ధాలు చెప్పే పరిస్థితి. కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పని పట్టించుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ఈరోజు రైతులు అంతా బాగుంది, యూరియా అంతా బాగుందని చెప్పాను. ఎన్ని గారు ఆర్డీఓ గారు వివరించాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి రైతులకి న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో సమస్యను మీరు గుర్తించారా లేదా అని అడిగితే లేదని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ పత్రికలే గొంతెత్తి ఒత్తుకుంటున్నాయి. 3 నెలల నుంచి యూరియా లేదనే సంగతి మా అందరికీ తెలుసు. ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకులు కూడా షాపులు ఉన్నాయి. వాళ్ళని ఎప్పటికప్పుడు అడుగుతున్నాం, యూరియా వస్తుందంటే రేపు అంటున్నారు, ఎల్లుండి అంటున్నారని చెప్తున్నారు. కానీ వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? యూరియా సమస్య లేదని చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధికారి ఇలా చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎలాంటిది? వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు 1 స్టాప్ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశిస్తే వీళ్ళు ఒకే 1 స్టాప్ సెంటర్ కింద పెట్టి దేనికైనా సరే, పత్తి లేదు, మిర్చి లేదు, వరి లేదు, ఏదైనా సరే రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే దండగానే నినాదం రావడానికే చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా, 40% ఓట్లున్న పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలా, ఈవేళకు కూడా యూరియా కొరత లేదని ఒక ప్రభుత్వ అధికారి చెప్తున్నాడంటే, ముఖ్యమంత్రి యూరియా గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నాడంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం లేదు. చివరికి మీరు వ్యవసాయం చేయొద్దు, మేము నాణ్యమైన మందు ఇస్తాం, అది తాగి పడుకోండి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం కళ్ళు తెరవాలా, ప్రజల తరఫున పోరాడాలని మీ అందరికీ తెలియజేస్తాం. ఆయనకి మేము వివరంగా
ఉదాహరణలతో సహా వాస్తవాలతో సహా ఎక్కడెక్కడ యూరియా బ్లాక్ మార్కెట్లో ఉంది, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు, ఈ బ్లాక్ మార్కెట్ వివరాలన్నీ కూడా ఆర్డీఓ గారికి అందజేయడం జరిగింది. మేము ఆర్డీఓ గారిని కోరాం, అయ్యా దయచేసి మాతో రండి, మీకు బ్లాక్ మార్కెట్లో ఎక్కడ యూరియా అమ్ముతున్నారో మేము చూపిస్తాం. పలానా షాపు దగ్గర పలానా వ్యాపారుల దగ్గర బస్తాకి 400 నుంచి 500 వరకు కూడా హెచ్చుతోటి యూరియా అమ్ముతున్నారు. మీరేమో యూరియా కొరత లేదని చెప్తున్నారు, అవసరమైన యూరియా వచ్చిందని చెప్తున్నారు. మరి నందిగామ డివిజన్లో ఈ ఎన్టీఆర్ జిల్లాలో యూరియాకు ఉన్న డిమాండ్ ఎంత, సప్లై ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉందని అడగడం జరిగింది. దానికి ఆర్డీఓ గారు సమాధానం చెప్పలేకపోయారు. రెండో ప్రశ్న ఆయన అడిగింది, అయ్యా మీరు యూరియా కోసం ఏదైనా బఫర్ స్టాక్ పెట్టారా, ఆ బఫర్ స్టాక్ ఎంత, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోతే ఆ బఫర్ స్టాక్ ఎంత ఉంటే వివరాలు చెప్పండి అన్నారు. మా దగ్గర బఫర్ స్టాకే లేదు, మేము వచ్చే పంటకి మళ్ళీ మేము తెస్తాం అని ఒక మాట కొరత లేదని చెప్తున్నాడు, ఇప్పుడేమో యూరియా లేదని చెప్తున్నాడు. మూడోది, మిడిల్ మ్యాన్ పాత్ర చాలా ఎక్కువ ఉంది, జిల్లా అంతా మిడిల్ మ్యాన్ పాత్ర ఉంది. ఇందులో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇందులో కొంతమంది అధికారులు ఉన్నారు, వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి మిడిల్ మ్యాన్కే యూరియా వెళ్తుంది అని చెప్పి అది చెప్పడం జరిగింది. దానికి వాస్తవాలు నిజాలు చూపిస్తాం, మీరు ఒక అడుగు రండి బయటికి, ఎక్కడెక్కడ యూరియా అమ్ముతున్నారో, ఎక్కడెక్కడ బ్లాక్ మార్కెట్ ఉందో, ఎక్కడెక్కడ మంచి పడుతున్నారో చూపిస్తామని చెప్తే అది నా డ్యూటీయే కాదని చెప్తున్నారు. మరి ఇక ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు ఎంత సంక్షేమంగా ఉన్నాడు, రైతు ఎంత గుండె నిప్పురంగా ఉన్నాడు, ఏ విధంగా సకాలంలో రైతులకు యూరియా అందేది, ఏ విధంగా విత్తనం దగ్గర నుంచి పంట వరకు ప్రభుత్వం ఎలా సాయం చేసింది మనందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క రైతు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా ఈ ప్రభుత్వాన్ని తిట్టుకోని వాళ్ళంటే ఎవరు లేరు. ఇదేంట్రా దిక్కుమాల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మేము కోరుకుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చెప్తారు. ఇక రైతులైతే తలగొట్టుకుంటున్నారు, మాకు బుద్ధి వచ్చింది, ఇటువంటి ప్రభుత్వాన ఎందుకు ఉంది, ఇలాగా బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. ఆ రోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్పీకేలు పెట్టాం, ఆర్పీకేల ద్వారా ఈ క్రాప్ చేపించాం, ఈ క్రాప్ ద్వారా ఎవరికి ఎంత పంటకు కావాల్సిన యూరియాని మేము సప్లై చేస్తే ఈరోజు ఎటువంటి వివరాలు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఈరోజు ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడైతే యూరియా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేస్తాం, ర్యాలీ చేస్తాం అని చెప్పిన వెంటనే తెలుగుదేశం వాళ్ళు ప్లేట్ గడవాయించారు. ఏం చెప్తున్నారు, యూరియా వాడటం మంచిది కాదు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, ఈ యూరియా వాడొద్దు, ఇంకొక యూరియా వస్తుంది ఆ యూరియా వాడండి, లిక్విడ్ యూరియా వాడండి, నానో యూరియా వాడండి, ఇలా రకరకాల మాటలతోటి కాలం వెళ్ళకొచ్చుతారు. అస్సలు సమస్యను పట్టించుకోవట్లేదు. అస్సలు సమస్య కాకుండా ఈరోజు స్వయాన చంద్రబాబు నాయుడు గారు యూరియా గురించి ఎవరన్నా మాట్లాడితే బొక్కలో దయ్యండి అని చెప్తున్నాడు. అంటే రైతుల్ని బొక్కలో పెట్టమని స్వయాన చంద్రబాబు నాయుడు చెప్తుంటే ఇక ఎటువంటి ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి మీ అందరిని అడుగుతున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఈ పార్టీ పుట్టిందే రైతుల కోసం. మా పార్టీ పేరే రైతులు, శ్రామిక రైతు రాజ్యం. తప్పకుండా మేము రైతుల వైపు పోరాడతాం. వాళ్ళకి కావాల్సిన యూరియాని వాళ్ళ గడప దగ్గర తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నందిగామ ఆర్డీఓ గారికి, అలాగే స్థానిక పెద్దలందరూ కూడా, స్థానిక ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అందరూ కూడా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏ పత్రిక తిరగేసినా, ఏ మూలకు వెళ్ళినా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని
ప్రభుత్వం పరిష్కరించాలి అని చెప్పని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రభుత్వము రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం 5 సంవత్సరాలు రైతుల్ని పట్టించుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ పార్టీగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ కార్యక్రమం తీసుకుంటే పోలీసు ఆంక్షలు ఇబ్రహీంపట్నం దగ్గర ఆపుతారు, నందిగామ దగ్గర ఆపుతారు, లోపలికి రానివ్వరు. ఎందుకు మీరు ప్రజా ఉద్యమాల్ని, రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాల్ని ఆపుతున్నారో ప్రజలకు చెప్పాలి. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఎలా ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయానికి కేంద్ర బిందువు. ఈరోజు రైతులందరూ కూడా విజయనగరంలో కానీ, లేకపోతే విజయవాడలో కానీ, లేకపోతే శ్రీకాకుళంలో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, చిత్తూరులో కానీ, ఏ ప్రాంతానికి పోయినా కూడా డిహెచ్సీల దగ్గర అందరూ కూడా రోడ్ల మీద చెప్పులు పెట్టుకుని, కండువాలు పెట్టుకుని వాళ్ళు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి యొక్క కారణం. కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియాని 6 లక్షల టన్నుల యూరియా ఈ సంవత్సరం మాకు అవసరం లేదు, ఆ యూరియా బదులు మాకు ఇచ్చేటటువంటి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయండి అని చెప్పడం మూలంగానే ఈరోజు నందిగామ ఆర్టీఓ గారికి, అలాగే స్థానిక పెద్దలందరూ కూడా, స్థానిక ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అందరూ కూడా ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇచ్చింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ పత్రిక తిరగేసినా, ఏ మూలకు వెళ్ళినా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం పరిష్కరించాలి అని చెప్పని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, ప్రభుత్వము రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం 5 సంవత్సరాలు రైతుల్ని పట్టించుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజకీయ పార్టీగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఈ కార్యక్రమం తీసుకుంటే పోలీసు ఆంక్షలు ఇబ్రహీంపట్నం దగ్గర ఆపుతారు, నందిగామ దగ్గర ఆపుతారు, లోపలికి రానివ్వరు. ఎందుకు మీరు ప్రజా ఉద్యమాల్ని, రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాల్ని ఆపుతున్నారో ప్రజలకు చెప్పాలి. మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఎలా ఉంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయం ఎలా ఉందో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయానికి కేంద్ర బిందువు. ఈరోజు రైతులందరూ కూడా విజయనగరంలో కానీ, లేకపోతే విజయవాడలో కానీ, లేకపోతే శ్రీకాకుళంలో కానీ, లేకపోతే తిరుపతిలో కానీ, చిత్తూరులో కానీ, ఏ ప్రాంతానికి పోయినా కూడా డిహెచ్సీల దగ్గర అందరూ కూడా రోడ్ల మీద చెప్పులు పెట్టుకుని, కండువాలు పెట్టుకుని వాళ్ళు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి యొక్క కారణం. కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియాని 6 లక్షల టన్నుల యూరియా ఈ సంవత్సరం మాకు అవసరం లేదు, ఆ యూరియా బదులు మాకు ఇచ్చేటటువంటి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేయండి అని చెప్పడం మూలంగానే ఈరోజు నందిగామ ఆర్టీఓ ఆఫీసులో రైతులకి కొరతగా ఉన్నటువంటి యూరియా, అదేవిధంగా రైతులు ఈ మధ్యకాలంలో విపరీత వర్షాలు వచ్చి పంటల్లో నష్టపోయినటువంటి రైతాంగం మొత్తానికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, నష్టపోయిన రైతాంగానికి కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయకుండా రైతులు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, కళ్ళుండి చూడలేని గుడ్డివారిగా, చెవులుండి వినలేనిటువంటి చెవిటివారిగా ఈ కూటమి ప్రభుత్వం పని చేస్తూ ఉంది. రైతులు గగ్గోలు పెడతా ఉంటే తెల్లవారుజామున వచ్చి అర్ధరాత్రి వరకు కూడా యూరియా కట్ల కోసం సొసైటీల్లో, అదేవిధంగా ఏదైతే గ్రోవర్ సెంటర్లో మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన చోట బ్లాక్ మార్కెటింగ్లు వాళ్ళు అమ్ముతూ ఉంటే అవి కూడా కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మేము పూర్తిగా సప్లై చేసాం, ఎక్కడా కొరత లేదు, మీరంతా అభూత కల్పన చేస్తూ ఉన్నారు, కావాలని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గగ్గోలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము చేయట్లేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. మీరు రైతులను ఆపుతారా? అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రంలో
రైతు ఈరోజు యూరియా కోసం కొట్టుకులాడి తెల్లవారు నుంచి అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో నిలబడుతున్నారంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అంశం. పైపెత్తు బ్రోకర్ ఎత్తున్నారు. అచ్చెన్నాయుడు ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడో, వాస్తవం చెప్పబోయా నువ్వు, నిజం చెప్పు, నిజం మాట్లాడు. యూరియా కొరతలేదా? రైతులు ఉట్టిగానే గొడవ చేస్తున్నారా? రైతులకు పార్టీలు ఉన్నాయండి. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి మీరు కళ్ళుండి కూడా చూడట్లేదు, చెవులుండి కూడా వింటలేదని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. వినండి, చూడండి, రైతాంగం యొక్క బాధలు తీర్చండి. గత సంవత్సరం మొత్తం కూడా విలవల్లాడిపోయింది ఆంధ్ర రాష్ట్ర రైతాంగం. మిర్చి మొత్తం కూడా 10,000, 5,000, 7,000 అమ్మితే అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు 25,000, 26,000 అమ్మినటువంటి మిర్చిని 10,000కి అమ్మించారు. అదేవిధంగా ప్రతి గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మిగతా పంటలు ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి, కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతులు ఏ విధంగా గగ్గోలు పెడతా ఉన్నారు. మొన్నదాకా చిత్తూరు జిల్లాలో శ్రీమాన్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో రోడ్డు మీద మొత్తం కూడా మామిడికాయలు పోస్తే మీ కళ్ళకు కనపడలా, లేదు రైతు మేము పరిష్కారం చేసామంటారు. అబద్ధాలు ఆడుతున్నారు, అసత్యాలు చెప్తున్నారు. ఎంతకాలం మోసం చేస్తారు రైతాంగాన్ని? రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన. మాది రైతు పార్టీ, రైతు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు రైతాంగం కోసం గళం ఇప్పారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల దగ్గర రైతులకు సంబంధించి పడుతున్న ఇబ్బందుల మీద నిరసన కార్యక్రమానికి మరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఎన్టీఆర్ జిల్లా మొత్తం కూడా ఇవాళ నందిగామ ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వచ్చి మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్ గారు కానీ, నందిగామ మాజీ శాసనసభ్యులు మరి మొండితోక జగన్మోహన్ రావు, అలానే ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారు, అలానే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు తదితరుల నేతృత్వంలో మరి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న నుంచి చూస్తూ ఉన్నాం, ఎందుకు ఇంత ఉలుకుపాటు అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం నిలువెల్లా ఉనికిపోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వెన్నులో వణుకొస్తూ ఉంది. ఇవాళ గత 2 నెలలుగా చూస్తూ ఉన్నాం, రైతులకి యూరియా ఈ రాష్ట్రంలో 50% కూడా ఇప్పటివరకు సప్లై చేయాల. అదనికి మీరు యూరియా సప్లై చేయకపోతే వరి పంట పరిస్థితి ఏంటి? వరి ఎదుగుదల తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గుద్ది, అలానే గిడస పారిపోద్ది, ఎర్రబడుద్ది, వరి దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మీరు సమయానికి యూరియా ఇవ్వట్ల. ఇవాళ రైతు పోతే ఒక ప్రాతిపదిక లేదు. 5 ఎకరాల పాస్బుక్ తీసుకపోతే పాస్బుక్ ఒక కట్ట అని అంటారు, అలానే ఆధార్ కార్డుకు ఒక కట్ట అంటారు, లేకపోతే మనిషి వస్తే ఒక కట్ట అంటారు. ఒక ప్రాతిపదిక లేకుండా ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మీరు యూరియా సరఫరా చేస్తూ కేవలం కూటమి అధికార పార్టీ నాయకుల కన్సర్న్లో మీకు కావాల్సిన వాళ్ళ సప్లై చేసుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు లేదు సన్న చిన్నకారు రైతులుంటే వాళ్ళకి యూరియా అందిన పరిస్థితి. ఇవాళ బ్లాక్ మార్కెట్కి వెళ్తే 450, 500 రూపాయలకి కొనాల్సిన పరిస్థితి. ఇవాళ 6 కాలం కష్టపడే రైతు వ్యవసాయం చేసుకోవడానికి పొలంలో ఉండాల్సింది పోయి ఈ రోజున కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల, వాళ్ళ చేతకానితనం వల్ల, వాళ్ళ దూరదృష్టి లేకపోవడం వల్ల ఇవాళ రైతులు ట్యాక్స్ చుట్టూ, సొసైటీల చుట్టూ, అలానే గ్రోమర్ చుట్టూ, లేకపోతే రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఉదయం వెళుతున్నారు, సాయంత్రానికన్నా ఒక కట్ట దొరుకుద్దేమని చూస్తూ ఉన్నారు. కానీ దురదృష్టం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నా అక్కడ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, కనీసం ఆదరించే దిక్కు లేదు, పలకరించే దిక్కు లేదు. చివరికి నిన్న చూసాం, తిరువురు నియోజకవర్గం గబ్బలగూడెం మండలం గొల్లపల్లిలో సుమారుగా 700 కట్టలు